ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, మీ టాలెంట్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఆ గోల్ కొట్టండి. ఇలా తగులుకున్నారేంట్రా బాబు వీళ్ళు? ఇప్పుడు ఏం చేయాలి? కొడతా. బాల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సరే, గ్రౌండ్ సెంటర్కి వచ్చి కొట్టు. అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి కూడా కొట్టగలను. ఓవర్ కాన్ఫిడెన్సా? ఓన్లీ కాన్ఫిడెన్స్. అస్మిత, గేమ్ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఆడడం కాదు, రూల్స్ పాటించాలి. చచ్చండ్రా బాబోయ్. రావాలి రావాలి రావాలి. కొత్త పెళ్లి కూతురులో ఏంటా నడక? స్టైల్ ఇది. పామని నన్ను వదిలేసారంటే. ఇక్కడెవరో ఆయిల్ పోసారు. ఇంట్లో జెన్నీ ఆంటీ కాలు జారి కాలు బెణకి కింద పడితే అస్మిత కుంటుతుందేంటి? రామా, ఎందుకు ఈరోజు నీ మొత్తం ఫోకస్ అంతా అస్మిత మీద పెట్టావు? సార్, మీకేం అనిపించట్లేదా? రామా, నాకేం అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పు. అది చెప్పాలని ఇంతసేపు నేను వెయిట్ చేశాను సార్. ఇంట్లో జెన్నీ ఆంటీ కాలు బెణికిందా? బెణికింది. నడవలేకపోతుందా? అవును. అస్మిత కూడా ఈరోజు కుంటూ గ్రౌండ్కి వచ్చింది. గేమ్ ఆడకపోవడానికి కారణమే అది. అందుకే నా చూపు తన మీదే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. నీట్గా చేయండి అమ్మా పని. ఏంటి అప్పలరాజు పారట్టుకు నువ్వు గోగుతున్నావు? ముందు నీళ్ళు పెట్టు. చెప్తుంది నీకేరా, వినపట్లేదా? వినపడింది. అయినా ఎందుకంత గట్టిగా చెప్తారు? ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు? నా సమాధానం మీకు ఎదురు సమాధానం అనిపిస్తే మేము ఏడు చేయలేమండి. నీకు బాగా ఎక్కువైందిరా. చెప్తా నీ సంగతే. కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. నువ్వేంటో సుబ్బయ్య, ఈ చెత్త అంతా ఎక్కడ వదిలేసావు? తీసి బయటపడే పో. ఎంతసేపు ఈ పని చేసేది? ఓ అక్కడికి పని చేయదు కదా. ఆ ఇంట్లో నుంచి ముందు మిమ్మల్ని తీసి బయటపడేయాలా?
ఏంట్రా ఏదో వాగావు ఆ? అయ్యో ఏమీ లేదండి చెత్త పడేస్తున్నాను. ఆహా. బాగా ఎక్కువైంది రోయ్. పని తగ్గింది కదా, నీకు బాగా పొగరెక్కింది. తీరుస్తా. పని తగ్గించి కూలి పెంచాం కదా నాన్న. ఆ, భయం భక్తి రెండు లేనట్టున్నాయి. మరే అరే సీను, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చూడరు, ఇచ్చేద్దాం. రావాలమ్మా ఇట్రా. అప్పలేదురా. ఇవో డబ్బులు ఇస్తున్నాడు, తొందరరా. రేయ్, ఏంట్రా ఈ లెక్కలు? కనిపిస్తుంది కదండి. అయ్యేమో మేము వచ్చిన రోజులండి, ఆ వాకనే మాకు రావాల్సిన డబ్బులండి. అది తెలుస్తుంది, కానీ మీరు రాని రోజులకు కూడా వచ్చినట్టు రాసుకున్నారేంటి? ఏంటండి మమ్మల్ని అనుమానిస్తున్నారా? పనికి రాకుండా కూలి తీసుకోవాల్సిన అవసరం మాకేటండి? ఓహో, మీరు ఉగాది రోజు హోలీ రోజు కూడా వచ్చారా పనికి? ఊర్లో అందరూ పండగ చేసుకుంటుంటే మీరు మాత్రం పని చేశారా? పాపం వీళ్ళకి పనే దైవం అనుకుంటారా? అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా. ఇదిగో, నేను అరకొరగా చదువుకున్నానేమో గాని నా కొడుకు ఆడు బాగా చదివాడు. మీ అది తెలివితేటలో ఆడి దగ్గర చూపించకండి రే. అట్టంటారేటండి పెద్దయ్య గారు, పండగ రోజు పండగ మామూలని ఓ రోజు కూలిచ్చేవారండి. అందుకే రాసుకున్నామండి. తప్పేటండి. అరే, అది మీరు రాసుకోకూడదురా. మేము మనసుకు నచ్చి మేమివ్వాలి మీకు, అప్పుడు తీసుకోవాలి మీరు. రేయ్, మా బావగారికి ఉన్నంత గొప్ప మనసు మాకు లేదు రోయ్. మేము ఆ 2 రోజులు కూలి తగ్గించే ఇస్తాం, మూసుకుని తీసుకోండి. అట్టట గుర్తుందండి, ఆ 2 రోజుల కూలి కూడా మాకు కలిపేవలసిందే. అబ్బో. ఓహో, మాకీకుండా మా పేరు మీద మీరు నొక్కేద్దామని చూస్తున్నారా? ఏం వాగుతున్నావు నువ్వు? ఇదేంటండి, కష్టార్జితంతో కొనుక్కున్న బట్టలు సిరుగుతాయి, వదలండి. రేయ్, నా కొడుకు కాబట్టి చొక్కా పట్టుకున్నాడు రా. అదే నేనైతే పేక పట్టుకునేవాడిని. మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకుంటారా. ఎల్లరక బాల్యులు కూడా మర్యాద ఇస్తారా ఏంటి? రేయ్, మా సహనాన్ని పరీక్షించుకో. చాలే ఊరుకోండి. ఆ మాత్రం ఓర్పుజానం లేకుండా ఆ ఇంట్లో ఉంటున్నారా మీరు? ఎల్లరిక పల్లులు అంటే అదొక గొప్ప స్థాయి కాదండి. మాన మర్యాదలు ఊసు లేకుండా అత్తారింటో కాపురం పెట్టి వాళ్ళు చెప్పింది తిని, పెట్టింది తిని, ఇచ్చింది పుచ్చుకుని కుక్కిన పేనులా పడి ఉండేవాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.